వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఆర్ఆర్సీ గ్రూప్ డి షిఫ్ట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోస్ట్లీ మనకు వచ్చే టెస్ట్ సిరీస్లో అన్ని మ్యాక్సిమం కరెంట్ అఫైర్ కమ్ జీకే ఉంటున్నాయి కాబట్టి సో ఆ ఓరియంటెడ్లో కూడా మనం కవర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద వెబ్ పోర్టల్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో మనకి ఆన్లైన్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో సబ్మిట్ చేయడం కానీ వెరిఫికేషన్ కోసం కానీ ఎలాంటి పోర్టల్ని మనకి అందించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఈ డాక్యుమెంట్, ఈ వెరిఫికేషన్, ఈ అభ్యాస్ అండ్ ఈ సంసాధన ఉన్నాయి. యాక్చువల్గా ఈ వెరిఫికేషన్, ఈ డాక్యుమెంట్ అనేది మనకి ఇలాంటి పోర్టల్కి సంబంధించింది కాదండి. ఈ అభ్యాస్, ఈ సంసాద్ ఉన్నాయి కదా, ఈ అభ్యాస్ అనేది ఎస్పెషల్లీ దేనికోసం అంటే లైక్ స్టూడెంట్స్ లాగిన్ అవ్వడం, సో స్టూడెంట్స్కి సంబంధించిన సమాచారం కావచ్చు, సో ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు, అకాడమీకి సంబంధించింది కావచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ని పొందుపరిచేదానిగా ఈ అభ్యాస్ అనే దాన్ని చెప్పొచ్చు. క్లియర్? అండ్ ద నెక్స్ట్ వన్ ఈ సనాద్. సో ఈ సనాద్ అని ఏదైతే ఉందో సో ఈ పోర్టల్లో మనకి వెరిఫికేషన్ కానీ లేకపోతే ఆన్లైన్ డాక్యుమెంట్ సబ్మిషన్ కానీ జరుగుతుంది. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన పోర్టల్ ఇది. అలాగే ఇంకొకటి వచ్చేసి మనకి డిజీ లాకర్ అని చెప్పేసి ఉంటుంది. డిజీ లాకర్ డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజీ లాకర్ని కూడా ప్రొవైడ్ చేసింది. సో దీంట్లో మీకు సెట్ అండ్ జీబీ అంటూ ఒక స్పేస్ని ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో ఏంటంటే జనరల్గా మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ కానీ సో మిగతావి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జేపీజీ ఇలాంటి ఫార్మేట్లో మీరు భద్రపరచుకోవచ్చు దీంట్లో. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే జనరల్గా మనం ఏవైతే సర్టిఫికెట్స్ అంటున్నామో 10th సర్టిఫికెట్స్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, అకాడమీ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ ఏవైతే ఉంటాయో మనం ఏం చేస్తామంటే జనరల్గా మెయిల్లో వాటిల్లో మనం ఉంచుకుంటాం. సో దాని తర్వాత ఎక్కడైతే అవసరమైందో సో అక్కడ మళ్ళీ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ డిజీ లాకర్లో ఒకసారి మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇది మీకు ఒక యూఎల్ఆర్ కోడ్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ గవర్నమెంట్ సంస్థల్లో కానీ ఏ గవర్నమెంట్ ప్లాట్ఫామ్లో కానీ మీరు ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకేమన్నా సబ్మిట్ చేయాలనుకున్నా ఆ యూఆర్ఎల్ కోడ్ ఏదైతే ఉందో సో దాన్ని సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా యాక్సెస్ అవుతుంది. సో ఇలాంటి ఫెసిలిటీని మనకి డిజీ లాకర్ ద్వారా ఇచ్చారు. సో నెక్స్ట్ నిష్ఠా అని చెప్పేసి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. నిష్ఠా కానీ నిపుణ్ కానీ ఇలా మీకు ఏం కనిపించినా సరే ఇవి దేనికి రిలేటెడ్ అని అడిగితే విద్యా వ్యవస్థకి రిలేటెడ్గా మీరు ఆన్సర్ పెట్టచ్చు. నిష్ఠా, నిపుణ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసినవే. ఎస్పెషల్లీ దేనికోసము అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం, టీచర్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ కొన్ని వాటిల్లో స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తున్న టెక్నాలజీని బట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్ని తీసుకొచ్చారు. సో ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఆన్సర్ ఈ సంసార్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which minister has updated the atlas of glacial lake that are a part of Ganga river basin? సో ఇక్కడ ఏంటి క్వశ్చన్, గంగా నది పరివాహక ప్రాంతంలో భాగమైన హిమానదీయ సరస్సు అట్లాస్ను ఏ మంత్రిత్వ శాఖ అప్లోడ్ చేసింది లేదా అప్డేట్ చేసింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకటి అట్లాస్ గ్లేషియర్ అని చెప్పేసి ఒక మాట వాడారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గంగా నది పరివాహక ప్రాంతం అని చెప్పేసి ఇంకొక మాట వాడారు. అండ్ నెక్స్ట్ గ్లేషియర్ లేక్ అని చెప్పేసి ఇంకొకటి చెప్పారు. సో దీని నుంచి కూడా మనం ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. బట్ బిఫోర్ దట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో విచ్ మినిస్ట్రీ హ్యాస్ అప్డేటెడ్ ద అట్లాస్ ఆఫ్ గ్లేషియర్ లేక్స్ దట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ గంగా రివర్ బేసన్? ఆప్షన్స్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రినవబుల్ ఎనర్జీ అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదే క్వశ్చన్ మీకు గంగా రివర్ బేసిన్ అని తీసేసి ఇక్కడ ఇండస్ రివర్ బేసిన్ అని చెప్పి క్వశ్చన్ అడిగినా సరే అంటే విచ్ మినిస్ట్రీ ఈజ్ అప్డేటెడ్ ద అట్లాస్ గ్లేషియర్ లేక్స్ దట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద ఇండస్ రివర్ బేసిన్ అన్న దానికి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మీరు ఆన్సర్ పెట్టచ్చు. యాక్చువల్గా ఈ అట్లాస్ గ్లేషియర్ లేక్స్ ఏంటి అంటే భారతదేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా మనకి చాలా గ్లేషియర్స్, మంచు కొండలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశమే తీసుకోండి. భారతదేశంలో ఇంపార్టెంట్ మంచు కొండలు ఏమున్నాయి అంటే ఒకటి గంగోత్రి ఉంది, గంగోత్రి. సో ఇంకొకటి వచ్చేసి మనకి యమునోత్రి అనే గ్లేషియర్ ఉంది, యమునోత్రి. అండ్ ఇంకొకటి బద్రీనాథ్, ఇంకొకటి కేదార్నాథ్, ఇంకా చెప్పాలంటే సియాచిన్. సో ఇలా నెంబర్ ఆఫ్ గ్లేషియర్స్ ఇండియాలో ఉన్నాయి. సియాచిన్ గ్లేషియర్, కేదార్నాథ్, గంగోత్రి, బద్రీనాథ్ ఇవన్నీ కూడా. సో ఈ గ్లేషియర్స్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల
ఉష్ణోగ్రతల్లో మార్పు రావడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు చెంది అండ్ ఆ గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి. ఆ గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల లేక్స్ అనేవి ఏర్పడతాయి. సో మనకి గ్లేషియర్ లేక్స్ అనేవి ఏర్పడడానికి కారణం ఉష్ణోగ్రతలో మార్పులుగా చెప్పొచ్చు. ద డిఫరెన్సెస్ ఇన్ ద టెంపరేచర్ బికాస్ ఆఫ్ దాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ గ్లేషియర్ లేక్స్ ఆర్ ఫార్మ్. అలాంటి గ్లేషియర్ లేక్స్ ఇండియాలో మనకి హిమాలయ నదులు ఏవైతే ఉన్నాయో, హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఏర్పడతాయి. అందులో గంగా రివర్ ఉంటుంది, ఇండస్ ఉంటుంది, బ్రహ్మపుత్ర ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఇదివరకే ఇండస్ రివర్కి సంబంధించి ఇండస్ గ్లేషియల్ అట్లాస్ లేక్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. దాని తర్వాత గంగా నది గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఈ 3 నదులు కూడా భారతదేశంలో హిమాలయ నదుల కింద కన్సిడర్ చేస్తారు. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గంగా, బ్రహ్మపుత్ర, సింధు, గోదావరి ఈ 4 నదుల్లో ఏది హిమానీ నది కాదు అని అడిగితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ నాట్ అ హిమాలయన్ రివర్ అని అడిగితే గోదావరిగా మీరు ఆన్సర్ పెట్టచ్చు. సో ఇలాంటిది కాన్సెప్ట్. రెండోది, మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఈ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి లేక్స్ ఏర్పడడం అనేది ఉష్ణోగ్రతలో చేంజ్కి ఇండికేషన్గా చెప్తాం. రెండోది, అదే ఉష్ణోగ్రతలో పెను మార్పులు సంభవించి మనకి గ్లేషియర్ లేక్స్ అనేవి విపరీతంగా ఫామ్ అవడం, దాని తర్వాత అవి ఇంకా ఫాస్ట్గా ఫ్లో అవ్వడం, దానివల్ల ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో ఫ్లడ్స్ రావడం. గ్లేషియర్ లేక్స్, హిమానీ నదుల వల్ల భారతదేశంలోని ఏవైతే హిమాలయ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఫ్లడ్స్ వస్తున్నాయి. ఆ ఫ్లడ్స్ని ప్రివెంట్ చేయడం కోసం ఎక్కడెక్కడ ఎలాంటి గ్లేషియర్స్ ఉన్నాయి, ఇంకెప్పుడు మళ్ళీ గ్లేషియర్స్ లేక్స్ ఏర్పడతాయి, అండ్ ఇప్పటి వరకు గ్లేషియర్ లేక్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క డెన్సిటీ అనేది ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి ఈ రిపోర్ట్ రూపంలో ఇవ్వబడతాయి. అది ఇక్కడ మనకి చెప్పిందండి. సో ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఇప్పుడు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మంత్రిగా ఎవరున్నారని అడిగితే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ గిరిరాజ్ సింగ్ షెకావత్ ఎవరైతే ఉన్నారో, సో ఐఎమ్ సారీ గజేంద్ర సింగ్ షెకావత్. సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రస్తుతం మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి మినిస్టర్గా ఉన్నారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే భారతదేశంలో చార్ధామ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ని చార్ధామ్ అని చెప్పేసి పిలుస్తారు. అలాగే భారతదేశంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్లేషియర్ లేక్గా దేన్ని కన్సిడర్ చేస్తారు అంటే దేవతల్. సో దేవతల్ అనే దాన్ని వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్లేషియర్ ఇన్ ఇండియా కింద కన్సిడర్ చేస్తారు. భారతదేశంలో అతిపెద్ద గ్లేషియర్ లేక్ అని నేను చెప్పట్లా, ఎందుకంటే దీంట్లో చాలా డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయండి. కాబట్టి కొన్ని చోట్ల సిక్కింలో ఉందని చెప్తారు, కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉందని చెప్తారు. కాబట్టి వన్ ఆఫ్ ద హైయెస్ట్ లేక్ కింద దేవతల్ని తీసుకుంటాం. ఇది ఎక్కడుందంటే మనకి ఉత్తరాఖండ్ ఏరియాలో ఉంది. అలాగే భారతదేశంలో ఫ్రోజన్ గ్లేషియర్ లేక్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారో అని అడుగుతారు. సో భారతదేశంలో ఫ్రోజన్ గ్లేషియర్ లేక్ అని చెప్పేసి చోలాం లేక్ని పిలవడం జరుగుతుంది. చోలాం లేక్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఏరియా అంటే దట్ ఈజ్ ఇన్ సిక్కిం ఏరియాగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్ లేక్ అనేది కెనడా దగ్గర ఉంది. సో దాని పేరు వచ్చేటప్పటికి మనకి లేక్ ఎగాసిస్. సో లేక్ ఎగాసిస్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్ లేక్ అంటాం. ఇది కెనడా దగ్గర ఉంటుంది. యాక్చువల్గా కెనడాకి అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏకి మధ్యలో మనకి హోమ్స్ అనే లేక్స్ ఉంటాయి. హోమ్స్ అంటే అర్థం హెచ్ అంటే హుర్రే, అండ్ ఓ అంటే ఒంటారియో, ఎం అంటే మిచిగాన్, ఈ అంటే ఎరీ, ఎస్ అంటే సుపీరియర్. ఈ 5 లేక్స్ని కలిపి హోమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి కెనడాకి యూఎస్ఏకి మధ్యలో సిచ్యువేట్ అయ్యి ఉంటాయి. అదే కెనడాలో ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లేషియర్ లేక్ ఉంది, దాని పేరు లేక్ ఎగాసిస్. అదే భారతదేశంలో అయితే దేవతల్ ఇన్ ఉత్తరాఖండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ లేక్. అదే కనుక ఫ్రోజన్ లేక్ దేన్ని పిలుస్తారంటే సిక్కింలోని చోలాం లేక్ని పిలవడం జరుగుతుంది. సో ఇవి మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. So next question, which Asian country was declared malaria free by the World Health Organization recently? ఏ ఏషియన్ కంట్రీ మలేరియా ఫ్రీ కంట్రీ కింద WHOతో రికగ్నైజ్ చేయబడింది అని అడిగారు. చైనా, నేపాల్, బంగ్లాదేశ్, థాయిలాండ్. అసలు ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది సైన్స్ పరంగా చూసుకుంటే మలేరియా వ్యాధి దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియానా, వైరస్సా, పారాసైటా, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫంగీనా అని అడుగుతారు. మలేరియా వ్యాధి మెయిన్గా వచ్చేది దేనివల్ల అంటే దట్ ఈస్ నథింగ్ బట్ పారాసైట్, పరాన్న జీవి వల్ల మలేరియా వ్యాధి అనేది వస్తుంది. మరి మలేరియా డే ఎప్పుడు అని అడిగితే దట్ ఈస్ 25th ఏప్రిల్. 22nd ఏప్రిల్ అర్త్ డే, 25th ఏప్రిల్ వచ్చేటప్పటికి మనకి మలేరియా డే కింద ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా ఫ్రీ కంట్రీ కింద ఇటీవల ఏ కంట్రీని ప్రకటించింది అంటే చైనా. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
అలాగే WHO ఇటీవల ఏ కాంటినెంట్ని ఏ ఖండాన్ని మనకి పోలియో ఫ్రీ కంట్రీ కింద ప్రకటించింది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్రికానేమో పోలియో ఫ్రీ కంట్రీ కింద ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ చైనానేమో మనకి చైనానేమో మనకి మలేరియా ఫ్రీ కంట్రీ కింద ప్రకటించడం జరిగింది. ఇట్స్ అ కాంటినెంట్, ఇట్ ఈస్ అ కంట్రీ. సో అవి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి WHO అంటున్నాం కాబట్టి ప్రతిసారి ఇది వార్తల్లో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి WHO హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడగచ్చు. సో WHO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా ఇన్ స్విట్జర్లాండ్. కంట్రీ అడిగితే స్విట్జర్లాండ్ అని పెట్టండి, ప్లేస్ అడిగితే జెనీవా అని పెట్టచ్చు. మరి WHO ఎప్పుడు ఏర్పడింది అంటే 1948 7th ఏప్రిల్న ఏర్పడింది. అందుకే 7th ఏప్రిల్ స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే. సో మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది ఎప్పుడు అంటే 7th ఏప్రిల్. డాక్టర్స్ డే ఎప్పుడు అంటే July 1st. అండ్ అలాగే ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు అంటే May 12th. May 12th ఏమో నర్సెస్ డే, July 1st ఏమో డాక్టర్స్ డే, వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అంటే April 7th మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే టెడ్రస్ అడ్నమ్. ప్రస్తుతం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి హెడ్గా ఉన్నారు. సో ఇవి మీరు ఆల్మోస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ క్యాపిటల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక్కొక్కసారి క్యాపిటల్స్ కూడా అడుగుతారు. చైనా క్యాపిటల్ ఈజ్ బీజింగ్, నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మండు, బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా అండ్ థాయిలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్గా ఉంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ వరల్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద లాస్ట్ 5 years? సో గత 5 ఏళ్లుగా భారతదేశపు ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క వార్షిక వృద్ధి ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ డైరెక్ట్గా మనం ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ 14.7%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, 14.7%. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? సో ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఓపెన్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క వాల్యూని తెలుపుతుంది, ఒక కంపెనీ యొక్క పొజిషన్ని తెలుపుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఇప్పుడు ఒక కంపెనీని తీసుకుందాం, ఏ అనే కంపెనీ ఉందనుకుందాం. ఈ ఏ అనే కంపెనీ యొక్క కంప్లీట్ షేర్స్ ఏవైతే ఉంటాయో ఈ షేర్స్ టోటల్ వాల్యూ డాలర్ రేట్ దగ్గర ఈ షేర్స్ టోటల్ వాల్యూ ఇన్ స్టాక్ మార్కెట్ని మార్కెట్ క్యాపిటలైజేషన్గా కన్సిడర్ చేస్తారు. సో ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ని బట్టి ఒక కంట్రీకైనా ఒక కంపెనీకైనా ఒక ఇండస్ట్రీకైనా మార్కెట్లో దట్టు ఓపెన్ మార్కెట్లో దాని యొక్క వర్త్ దాని యొక్క వాల్యూ అనేది చెప్తారు. అలా గత 5 ఏళ్లుగా భారతదేశపు ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ యొక్క వార్షిక వృద్ధి ఎంత ఉంది అంటే 14.7%గా ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. Which country hosted the BRICS Education Minister in 2021? BRICS Education Minister మీటింగ్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. భారతదేశం, చైనా, రష్యా, బ్రెజిల్. సో ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను కూడా. భారతదేశం. ఈ సంవత్సరం భారతదేశం ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ సమిట్స్ని నిర్వహించింది. ఒకటి బ్రిక్స్ సమిట్ని నిర్వహించింది అండ్ రెండోది వచ్చేటప్పటికి IBSA అనే సమిట్ని కూడా నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ I అంటే ఇండియా, B అంటే బ్రెజిల్, SA అంటే సౌత్ ఆఫ్రికా. ఈ 3 కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి, దాన్ని IBSA అంటాం. సో ఇటీవల IBSA టూరిజం మీటింగ్ కానీ IBSA మీటింగ్ కానీ ఇండియాని వర్చువల్గా నిర్వహించింది. బ్రిక్స్ సమిట్ కానీ బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశం కానీ ఇండియాని నిర్వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి చైనా, రష్యా, బ్రెజిల్ ఉన్నాయి. చైనాకి సంబంధించి మీరు ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. సో SCO యొక్క సమిట్ ఈసారి ఎక్కడ జరిగింది అంటే తజికిస్తాన్ అనే ప్రాంతంలో జరిగింది. తజికిస్తాన్ క్లియర్. అలాగే తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏది అంటే దశాన్బే. తజికిస్తాన్ క్యాపిటల్ దశాన్బే. సో అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమిట్ అనేది జరిగింది. ఆ సమిట్కి ఇండియా తరపున ఎవరు పాల్గొన్నారంటే ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ అయిన శ్రీ జయశంకర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది, విదేశాంగ శాఖ మంత్రి. అలాగే జయశంకర్ సుబ్రహ్మణ్యం మనకి ఏదైతే దశాన్బే ఉందో SCO సమిట్, దాంతో పాటుగా తజికిస్తాన్తో పాటుగా ఇంకొక కంట్రీని కూడా ఈయన విజిట్ చేశారు. ఆ కంట్రీ పేరు జార్జియా. సో జార్జియా కంట్రీని కూడా విజిట్ చేయడం జరిగింది. జార్జియా యొక్క క్యాపిటల్ ఏది అంటే మనకి
టబ్లీసీ ఆర్ టెబ్లీసీ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జార్జియాగా చెప్తాం. సో ఆ క్యాపిటల్లో మనకి మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కూడా మనకి జయశంకరన్ ఆవిష్కరించారు. జయశంకరన్ గారు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు ఈ సంవత్సరం అంటే జార్జియా కంట్రీలో. ఆయన ఎస్సీఓ సమిట్కి ఎక్కడ హాజరయ్యారంటే దట్ ఈస్ తజికిస్తాన్లో. ఎస్సీఓ టోటల్ మెంబర్స్ ఎంతమంది అంటే 8 మెంబర్స్. ఇందులో ఇండియా ఉంది. ఐబిఎస్ఏలో ఇండియా ఉంది, 8 మెంబర్స్. ఎస్సీఓలో ఇండియా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిక్స్లో కూడా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్గా చెప్పొచ్చు. సో ఇవి మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి G20లో కూడా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్. ఈ సంవత్సరం G20 మీటింగ్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఇటలీలో జరగబోతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి G7 సమిట్. ఇది ఆల్రెడీ జరిగిపోయింది. ఎక్కడ అంటే యూకేలోని కార్నవల్ అనే ప్రదేశంలో జరిగింది ఈసారి. సో G7లో ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్, G20లో ఇండియా ఈజ్ అ మెంబర్. హోస్ట్ కంట్రీగా ఇండియా G7 దాంట్లో పార్టిసిపేట్ చేసింది యాజ్ అ హోస్ట్ మెంబర్గా లేదా హోస్ట్ కంట్రీగా. అండ్ G20లో మాత్రం ఇండియా ఈజ్ అ మెంబర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, మధుబాని పెయింటింగ్ ఈజ్ అ స్టైల్ ఆఫ్ ఇండియన్ పెయింటింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద మిథిలా రీజియన్ ఆఫ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా అని అడుగుతున్నారు. సో మనకి జనరల్గా కేవ్ పెయింటింగ్ ఉంటుంది, నెక్స్ట్ వార్లీ పెయింటింగ్ ఉంటుంది అండ్ ఫ్రెస్కో పెయింటింగ్ గోడ మీద వేస్తాం కదా జనరల్గా. చాలా మినియేచర్ పెయింటింగ్ అంటాం, ఫ్రెస్కో పెయింటింగ్ అంటాం, కేవ్ పెయింటింగ్ అంటాం, ఇలా డిఫరెంట్ పెయింటింగ్స్ ఉంటాయి. అయితే దీంట్లో మధుబాని అనే పెయింటింగ్ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ యాజ్ వెల్ యాజ్ బీహార్ అని ఉన్నాయి. సో ఇండియాలో బీహార్ అనేది మధుబాని పెయింటింగ్కి పెట్టింది పేరుగా చెప్తాం. ఎస్పెషల్లీ ఇది ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన పెయింటింగ్గా కూడా చెప్తారు. ఇంకొక పెయింటింగ్ వచ్చేటప్పటికి మనకి వార్లీ అని చెప్పేసి ఇంకో పెయింటింగ్ ఉంటుంది. ఇది మహారాష్ట్రకి సంబంధించింది. మహారాష్ట్రకి సంబంధించిన ఇంపార్టెంట్ పెయింటింగ్గా వార్లీని చెప్పొచ్చు. అలాగే ఒడిస్సాకి సంబంధించిన ఇంపార్టెంట్ పెయింటింగ్గా దేన్ని చెప్తారంటే పట్టచిత్ర. సో పట్టచిత్ర ఈజ్ అ ఇంపార్టెంట్ పెయింటింగ్ ఆఫ్ ఒడిస్సా అండ్ వార్లీ ఈజ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ బీహార్కి మధుబానిగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ లాంచ్డ్ అటానమస్ లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ నేమ్డ్ సీ బ్రేకర్. సో సీ బ్రేకర్ అనే ఒక లాంగ్ రేంజ్ మిసైల్ని ఇటీవల ఏ కంట్రీ మనకి లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. ఇజ్రాయెల్, చైనా, జపాన్, యుఎస్ఏ. సో ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లాంగ్ రేంజ్ మిసైల్ అండ్ ఆ కంట్రీలో టాప్ రేంజ్ మిసైల్గా ఉన్న సీ బ్రేకర్ అనే దాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అలాగే ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ ఏది అని అడిగితే దట్ ఈస్ అ జెరూసలేం. జెరూసలేం ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు, నాఫ్టైల్ బెనెట్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ప్రపంచంలోనే అతి లోతైన పాయింట్ అంటారు. అంటే ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ద అర్త్ కింద దేన్ని పిలుస్తారు అంటే డెడ్ సీ. మళ్ళీ చెప్తున్నాను, డెడ్ సీ ఈజ్ ద లోయెస్ట్ పాయింట్ ఆన్ ద అర్త్. సో డెడ్ సీకి ఇటువైపు వచ్చేటప్పటికి జోర్డాన్ అనే కంట్రీ ఉంటుంది. సో ఇటువైపు వచ్చేటప్పటికి మనకి ఇజ్రాయెల్ కంట్రీ ఉంటుంది. ఒకటి ప్రపంచంలో లోయెస్ట్ పాయింట్గా మనకి ఆన్ ద అర్త్గా డెడ్ సీని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా డెడ్ సీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ కంట్రీస్ అంటే వన్ ఈజ్ అ జోర్డాన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు జెరూసలేం అని. అండ్ జోర్డాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అమన్గా ఉంది. సో అమన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ జోర్డాన్గా చెప్పొచ్చు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. వెన్ ఈజ్ ద నేషనల్ సివిల్ సర్వీస్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా. నేషనల్ సివిల్ సర్వీస్ డే ఎప్పుడో అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు జాన్ 15th ఏంటి అనేది. జాన్ 15th వచ్చేటప్పటికి ఆర్మీ డే అండ్ ఎస్పెషల్లీ ఏప్రిల్ 21st వచ్చేటప్పటికి మనకి నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. ఏప్రిల్ 21st నేషనల్ సివిల్ సర్వీస్ డే, ఏప్రిల్ 24th పంచాయత్ డే, ఏప్రిల్ 22nd అర్త్ డే అండ్ ఏప్రిల్ 25th దట్ ఈస్ నథింగ్ బట్ మలేరియా డే. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. 21st తర్వాత మీరు 22nd గుర్తుపెట్టుకోవచ్చు, అర్త్ డే. 24th గుర్తుపెట్టుకోవచ్చు, దట్ ఈస్ అ పంచాయత్ డే. 25th వచ్చేటప్పటికి మలేరియా డే. సో ఇవి ఏప్రిల్లో ఇంపార్టెంట్ డేస్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ అలాగే నేషనల్ సివిల్ సర్వీస్ డే అంటున్నాం కాబట్టి ఫస్ట్ సివిల్ సర్వెంట్ ఇన్ ఇండియా సత్యేంద్రనాథ్ ఠాగూర్. ద ఫస్ట్ ఐసీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియాగా ఉన్నది కూడా సత్యేంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన పేరుని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లొకేటెడ్. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందని అడిగారు. 1965 1965లో ఏర్పడింది. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఎక్కువగా రైల్వేస్లో ఇలాంటివి అడుగుతారండి. బాంబే స్టాప్
స్టాక్ ఎక్స్చేంజ్ లాంటివి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఆర్బీఐ కానీ, సో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని మనకి ఎక్కడ ఉన్నాయంటే దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటాం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. అలాగే సునామీ వార్నింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది. నేషనల్ యానిమల్ బయోటెక్నాలజీ సెంటర్ అనేది ఎక్కడుంది అంటే దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. నేషనల్ యానిమల్ బయోటెక్నాలజీ సెంటర్ దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. సునామీ వార్నింగ్ సెంటర్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ హైదరాబాద్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దట్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ అన్ని ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద మెడల్స్ గోల్డ్, సిల్వర్ అండ్ బ్రాంజ్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ ఇన్ ద ఇయర్. సో మనకి ఒలింపిక్ గేమ్స్లో బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ, లేకపోతే గోల్డ్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ డి 1904. 1904లో జరిగిన ఒలింపిక్ గేమ్స్లో మనకి ఫస్ట్ టైం గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఒలింపిక్ గేమ్స్లో జనరల్గా ఏంటంటే మేబీ ఇలాంటివి అడుగుతారు, లేకపోతే ప్రజెంట్ ఇండియాకి ఒలింపిక్లో చాలా మెడల్స్ వచ్చాయి కాబట్టి కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్లో కల్లా సో ఇప్పుడున్న మెడల్స్ని అడుగుతారు. ఎవరికి గోల్డ్ మెడల్ వచ్చింది, ఆల్రెడీ మీకు తెలుసు నీరజ్ చోప్రా గారికి, కానీ సిల్వర్ మెడల్ మీరాబాయి చాన్హూకి వచ్చింది. అలాగే బ్రాంజ్ మెడల్ చాలామందికి వచ్చింది, లైక్ పివి సింధుకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్, లవ్లీనా ఎవరైతే ఉన్నారో తనకి కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడున్న వాళ్ళని అడగచ్చు, లేదా ధ్యాన్ చంద్ టైంలో కూడా ఇండియాకి మనకి గోల్డ్ మెడల్స్ వచ్చాయి హాకీలో, సో అది అడగచ్చు. లేకపోతే మేరీకామ్ ఎప్పుడు మనకి మెడల్ని తీసుకొచ్చారు, బ్రాంజ్ మెడల్ని. లేదా అభినవ్ బింద్రా ఏ ఇయర్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని మొట్టమొదటిసారిగా ఇండియాకి తీసుకొచ్చారని అడగచ్చు. సో దట్ ఈస్ ఇన్ 2008 బీజింగ్ ఒలింపిక్ గేమ్స్లో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ని, ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ని ఇండియాకి తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్గా ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్, ఫస్ట్ ఇండివిజువల్ సిల్వర్ మెడల్ రెండు కూడా భారతదేశానికి షూటర్సే తీసుకొచ్చారు. ఒకటి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తీసుకొచ్చారు సిల్వర్ని, అండ్ అభినవ్ బింద్రా గోల్డ్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. వాల్మీకి నేషనల్ పార్క్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఆఫ్ విచ్ స్టేట్. సో మనకి వాల్మీకి నేషనల్ పార్క్ అనేది న్యూస్లో కనిపించిందంటే అది ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఒకటి ఉత్తరప్రదేశ్ అని ఉంది, రెండోది వచ్చేసి ఉత్తరాఖండ్ ఉంది. ఉత్తరాఖండ్ చాలా మందికి తెలుసండి, ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో దుధ్వా నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. దుధ్వా నేషనల్ పార్క్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరాఖండ్లో వీ హ్యావ్ సో మెనీ నేషనల్ పార్క్స్ ఆర్ దేర్. ఒకటి నందాదేవి అనే నేషనల్ పార్క్ ఉంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ ఉంది. సో ఇవన్నీ కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ బీహార్ అండ్ జార్ఖండ్ అని ఉన్నాయి. సో మనకి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ బీహార్. వాల్మీకి నేషనల్ పార్క్ అనేది బీహార్లో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద నీతి ఆయోగ్ రీప్లేస్డ్. సో మనకి నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేసి వచ్చింది అని అడుగుతున్నారు. సో నీతి ఆయోగ్ ఎబ్రివేషన్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. దీని చైర్మన్గా ఎప్పుడూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే ఉంటారు. సో చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు కాబట్టి అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారో సో ఆ పర్సన్ నేమ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి నీతి ఆయోగ్ చైర్మన్గా నరేంద్ర మోడీ ఉన్నారు. నీతి ఆయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్ ఇంకా కొనసాగుతున్నారు నీతి ఆయోగ్ సీఈఓగా. అలాగే నీతి ఆయోగ్ 2015లో రీప్లేస్ చేయబడింది నేషనల్ ప్లానింగ్ కమిషన్. మనకి 1950లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. ఇదే సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పడింది. మనకి ఫినాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి 1954 టైంలో ఏర్పడింది. 1950 తర్వాత ఏర్పడింది ఫినాన్స్ కమిషన్ కానీ, లా కమిషన్ కానీ ఇవన్నీ కూడా 1950 తర్వాత ఏర్పడ్డాయి. కానీ 1950లో మాత్రం ఎలక్షన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్ ఏర్పడ్డాయి. అలాంటి ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ మనకి 2015లో వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇక్కడ మీకు 7th పే కమిషన్ అని కనిపించింది. మొట్టమొదటి పే కమిషన్ని ఎప్పుడు వేశారు అంటే దట్ ఈజ్ ఇన్ దట్ మొట్టమొదటి పే కమిషన్ని ఎప్పుడు వేశారంటే 1946లో కంపోజ్ చేయడం జరిగింది, 1946లో. అసలు ఈ పే కమిషన్ ఏంటి అంటే సో జనరల్గా ఏంటంటే ఇయర్ వైజ్ మనకి ఇండియాలో ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. దానివల్ల ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, మిగతా పరిస్థితుల వల్ల కావచ్చు, ఎకనామిక్ క్రైసిస్ వల్ల కావచ్చు, మనం ఏదైతే కొనుక్కుంటున్నామో వస్తువులు కానీ, కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఆ రేట్స్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి ఫిక్స్డ్ సాలరీస్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడున్న ఏవైతే రేట్స్కి మనం కొనుక్కుంటున్నామో
కొనుక్కుంటున్నామో ఇప్పుడున్న ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో 5 years తర్వాత ఆ ఎక్స్పెండిచర్ రెట్టింపు అవుతుంది తప్ప మార్కెట్కి అనుగుణంగా తగ్గదు. కానీ ఈ గవర్నమెంట్ సాలరీస్ అనేవి ఫిక్స్డ్గా ఉన్నాయనుకోండి, సో ఇలా పెరుగుతున్న మార్కెట్ రేట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు డైలీ సర్వైవ్ అవ్వడానికి. అందుకని చెప్పేసి ఇలాంటి వాటి కోసం ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, ఎప్పటికప్పుడు ఎకనామీ యొక్క పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ సాలరీస్ అనేవి అప్డేటెడ్ చేసేలాగా పే కమిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ పే కమిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1946లో స్టార్ట్ చేశారు. పే కమిషన్ అనేది ఎవ్రీ 10 yearsకి ఒకసారి పెడతారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్ అనేది కంపోజ్ చేయడం జరుగుతుంది. అలా 7th పే కమిషన్ని ఎప్పుడు కంపోజ్ చేశారంటే 2013లో ఏకే సింగ్ మాథూర్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆయన అధ్యక్షతన 7th పే కమిషన్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. ఏకే సింగ్ మాథూర్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ 7th పే కమిషన్. అండ్ 2016 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2013లో దీన్ని కంపోజ్ చేశారు, 2016లో ఇది అమల్లోకి రావడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ పే కమిషన్, ఎలక్షన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్. అలాగే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అని చెప్పేసి ఇంకొకటి ఉందండి. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే దట్ ఈజ్ ఇన్ 1952లో ఏర్పడిందిగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఫస్ట్ సబ్సిడరీ ట్రీటీ వాజ్ సైన్డ్ బై ద నిజాం ఆఫ్ హైదరాబాద్ ఇన్. సో మనకి మొట్టమొదటిసారిగా నిజాం సంస్థానం సబ్సిడరీ ట్రీటీని ఎప్పుడు సంతకం చేసింది అని అడుగుతున్నారు. 1797, 1799, 1796 అండ్ 1798. సో ఆన్సర్ వచ్చేసి 1798 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మీకు ఆల్రెడీ తెలుసు లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్ ఉన్నారు. లార్డ్ వెల్లెస్లీ. సో లార్డ్ వెల్లెస్లీ మనకి సబ్సిడరీ అలయన్స్, సైనిక సంక్రమణ పద్ధతి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీన్ని మొట్టమొదటిగా ఒప్పుకుందైతే నిజాం సంస్థానం. వీళ్ళు ఒప్పుకున్న తర్వాత మనకి 1813 టైంలో 3వ ఆంగ్లో మరాఠా వార్ అనేది జరుగుతుంది. 3వ ఆంగ్లో మరాఠా వార్ 1813 టైంలో జరిగిన తర్వాత, ఆ యుద్ధంలో మరాఠాస్ ఓడిపోయిన తర్వాత మరాఠా పేష్వా అయిన బాజీరావ్ II అనే పర్సన్ సబ్సిడరీ అలయన్స్కి ఒప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నిజామ్స్ ఒప్పుకుంటారు, తర్వాత మరాఠాస్ తరపున బాజీరావ్ ఒప్పుకోవడం జరుగుతుంది. సో సబ్సిడరీ అలయన్స్ని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లెస్లీ అనే పర్సన్. డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అనే దాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ డల్హౌసీ. భారతదేశ రైల్వే పితామహుడు అని కూడా ఎవరిని పిలుస్తారు అంటే లార్డ్ డల్హౌసీని పిలవడం జరుగుతుంది. సో ఇవి కొన్ని రిపీటెడ్ అండి, మీకు నార్మల్గా అడుగుతారు. ఇవి కామన్. ఇండియన్ రైల్వేస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఎవరు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎవరు. సో ఇలాంటివి కొన్ని కామన్గా ఉంటాయి, మీరు అవి గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ వన్ చూద్దాం. Which is the target sector of the loan guarantee scheme for COVID affected sectors approved recently? సో ఇటీవల ఆమోదించబడిన కోవిడ్ ప్రభావిత రంగాల కోసం రుణ హామీ పథకం యొక్క ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం అని అడుగుతున్నారు. హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్, ఎడ్యుకేషన్. సో ఆన్సర్ వచ్చేసి హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇటీవల ఏంటంటే మనకి హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెటెడ్ సెక్టార్ కింద తీసుకున్నారు. సో దీంట్లో ఎవరైనా సరే మనకి ఇంప్రూవ్ చేయాలన్నా, ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, సో దీంట్లో బిజినెస్ చేయాలన్నా సరే దీనికి మనకి లోన్ గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొవైడ్ చేయబడుతున్నాయి. ఎందుకంటే కోవిడ్-19 టైంలో ఒకటి బాగా ఎసెన్షియల్ అయిపోయింది ఏది అంటే హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. సో బాగా ఎఫెక్ట్ అయిన రంగాలు ఏంటి అంటే ఎంఎస్ఎంఈ రంగాలు. సో ఏవైతే చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఉంటాయో అవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. బాగా ఎసెన్షియల్, బాగా రిక్వైర్డ్ అయినవి ఏవి అంటే హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందుకే ఎంఎస్ఎంఈకి కూడా భారతదేశంలో చాలా పథకాలు వచ్చాయి. ఈవెన్ ఆర్బీఐ కూడా ముందుకొచ్చింది. మేము ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ రంగంలో విమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లోన్స్ని పెంచుతున్నాము. యాక్చువల్గా ఆర్బీఐ ఏం చేసింది అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళందరికీ కూడా దీన దయాల్ అంత్యోదయ యోజన అని చెప్పేసి ఒక పథకం ఉందండి. దీన దయాల్ అంత్యోదయ యోజన. సో ఈ దీన దయాల్ అంత్యోదయ యోజన కింద ఏ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే వస్తాయో వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈని ఇంక్రీజ్ చేయడం కోసం 10 lakhs వరకు ఆర్బీఐ లోన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను ఎఫెక్ట్ అయిన వన్ ఆఫ్ ద ప్రభావిత రంగంగా ఎంఎస్ఎంఈ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఆ లోన్ని 10 lakhs నుంచి 20 lakhsకి పెంచారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, లోన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 10 lakhs to 20 lakhs. ఎప్పుడైనా ఎగ్జామ్లో, ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్లో ఏదైనా ఒక వాల్యూని పెంచితే ఆ వాల్యూని గుర్తుపెట్టుకోవాలి, ఎవరు పెంచారో గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి పెంచారో గుర్తుపెట్టుకోవాలి. ఆర్బీఐ ఇంక్రీజ్డ్ 10 lakhs to 20 lakhs మనీ లోన్, అండ్ ఫర్ దట్ ఎంఎస్ఎంఈ ఎస్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా
దాకా చెప్పచ్చు. సో అది కానీ ఎసెన్షియల్ రంగంలో ఈ లోన్ గ్యారంటీ స్కీమ్ అనేది ఎవరి కోసం అంటే హెల్త్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అటు సెంటర్ చేసింది, స్టేట్ కూడా ప్రతి స్టేట్ కూడా ఎంఎస్ఎంఈల కోసం ఏదో ఒక పథకాన్ని తీసుకురావడం స్టార్ట్ చేసింది. అలాగే బీహార్ కూడా స్టార్ట్ చేసింది. బీహార్లో ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈ రంగాన్ని కంప్లీట్గా తిరిగి డెవలప్ చేయడం కోసం అటు యూత్కి అండ్ విమెన్కి కూడా ఇద్దరికి కూడా ఆల్మోస్ట్ 10 lakhs దాకా బీహార్ స్టేట్ గవర్నమెంట్ రుణాన్ని కల్పిస్తుంది, లోన్ని కల్పిస్తుంది. అది కూడా వివిధ పద్ధతుల ప్రకారం. నెక్స్ట్ వన్ చూద్దాం. Which Indian state or union territory government has framed a detected policy for the welfare of street children? So welfare of street children, వీధి బాలల కోసం ఇటీవల ఏ ప్రభుత్వం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఢిల్లీ. సో ఢిల్లీ ఇప్పుడు న్యూస్లో ఉంటా వస్తుంది. ఒకటి ఆర్టికల్ 239A. సో వరుసగా ఒకసారి ఢిల్లీ గురించి చూద్దాం. ఆర్టికల్ 239A ఏదైతే ఉందో, సో ఇది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్. సో దీనికోసం అని చెప్పేసి ఢిల్లీ కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది ఈ ఆర్టికల్కి సంబంధించి. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకి రేషన్ ఎట్ ద డోర్ స్టెప్ అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ప్రపోజ్ చేశారు. సో దానివల్ల మళ్ళీ తిరిగి వార్తల్లోకి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్ కర్ణం మల్లేశ్వరి గారు. సో కర్ణం మల్లేశ్వరి గారిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. సో అది ఒక అపాయింట్మెంట్ అండి. కర్ణం మల్లేశ్వరి గారిని ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. ఇది కూడా ఒక కరెంట్ అఫైర్. అలాగే ఢిల్లీలో మనకి ఇంపార్టెంట్గా ఏంటి అంటే ఎయిమ్స్ అనేది ఏదైతే లొకేట్ అయి ఉందో ఆ ఎయిమ్స్లో భారతదేశంలోనే ఫస్ట్ టైం ఒక ఫైర్ స్టేషన్ని కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా హాస్పిటల్స్లో మెయిన్ హాస్పిటల్స్లో ఫైర్ స్టేషన్స్ ఏం లేవండి, ఇప్పటి వరకు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయలేదు. సో జనరల్గా ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ పర్పస్కి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కానీ ఎక్కడ ఫైర్ స్టేషన్స్ లేవు. కానీ ఇప్పుడు ఎందుకు ఫైర్ స్టేషన్స్ పెట్టారంటే గత కొద్ది రోజులుగా ఇండియా చూసిన అనుభవం అని చెప్పొచ్చు. చాలా హాస్పిటల్స్లో ఆక్సిజన్ షార్టేజ్ రావడం వల్ల ఆక్సిజన్ ప్లాంట్స్ని డెవలప్ చేసి ఆక్సిజన్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల నార్త్ ఇండియాలోని సౌత్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ యాక్సిడెంట్స్ అనేవి జరిగి కోవిడ్ పేషెంట్స్ చనిపోవడం జరిగింది. సో అలా మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండడానికి ఎమర్జెన్సీ ఆథరైజ్డ్ పర్పస్లో భారతదేశంలోనే మొట్టమొదటిగా ఫైర్ స్టేషన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు అంటే ఢిల్లీ ఎయిమ్స్లో నిర్మించడం జరుగుతుంది. అలాగే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే ఒక క్యాంపెయిన్ని కూడా స్టార్ట్ చేశారు. జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అనే క్యాంపెయిన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. సో ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎవరైతే 45 years ఏజ్కి పైబడి ఉంటారో సో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేందుకోసం దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలండి, ఇవి చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఫస్ట్ టైం ఏ సిటీ కంప్లీట్గా కోవిడ్ వ్యాక్సినేషన్ని కంప్లీట్ చేసుకుంది అంటే భువనేశ్వర్. ఏ యూనియన్ టెరిటరీ అంటే లడాక్. ఏ విలేజ్ అంటే హ్యామ్లెత్, అది బారాముల్లాలో ఉంది జమ్మూ కాశ్మీర్లో. విలేజ్ వచ్చేటప్పటికి హ్యామ్లెత్ ఇన్ బారాముల్లా జమ్మూ కాశ్మీర్ అండ్ కేంద్రపాలిత ప్రాంతం లడాక్ అండ్ సిటీ వచ్చేటప్పటికి భువనేశ్వర్. ఈ మూడు కూడా డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ జోన్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ని ఇండియాలో ఫస్ట్ 100% కంప్లీట్ చేసుకున్న ప్రదేశాలు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి గౌతమ్ బుద్ధ వైల్డ్ లైఫ్ సాంచురీ ఈజ్ సిచ్యువేటెడ్ అని అడుగుతున్నారు. సో జనరల్గా సిమ్లీపల్, బితర్కనిక అండ్ బన్నేర్ఘట్ ఇవన్నీ సిమ్లీపల్, బితర్కనిక లాంటివన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఒడిస్సా. సో బన్నేర్ఘట్ కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి బాందీపూర్ కానీ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బీహార్ అండ్ జార్ఖండ్ ఉన్నాయి. బీహార్కి జార్ఖండ్కి కామన్గా ఉంది గౌతమ్ బుద్ధ వైల్డ్ లైఫ్ సాంచురీ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ వరల్డ్ జాజ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. సో మనకి వరల్డ్ జాజ్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. దట్ ఈస్ 30th April. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, వరల్డ్ జాజ్ డే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఫాల్కాన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో ఫాల్కాన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఏ స్టేట్ని పిలుస్తారని అడుగుతున్నారు. దట్ ఈస్ నాగాల్యాండ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నాగాల్యాండ్ని ఫాల్కాన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్స్ అన్నీ కూడా నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించినవేనండి. ఒకసారి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మీకు ఎప్పుడైనా గ్యాప్ దొరికినా టైం ఉన్నా ఒకసారి వైల్డ్ లైఫ్ శాంచురీస్, నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ పార్క్స్, అక్కడున్న ఇంపార్టెంట్ డాన్స్ కానీ ట్రైబ్ కానీ ఇవి ఒకసారి చూసుకోండి. ఆర్ఆర్బీలో ఏదైనా కొంచెం డిఫికల్టీ ఉంది అంటే ఈ లెవెల్లో కనిపిస్తుంది. అంటే మీకు కోలాటం అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని పెడతారు, ముడియట్టం కుడియట్టం అని అడిగితే కేరళ అని ఈజీగా పెట్టచ్చు నేమ్స్తో. కానీ ఈ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర వచ్చేటప్పటికి ట్రైబ్స్ నేమ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫోక్ డాన్సెస్ కానీ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఫెమిలియర్గా ఉండవు. సో క్వశ్చన్స్ ఇక్కడ నుంచి డిఫికల్ట్గా వస్తాయి. ఒకసారి వీటిని రివైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్ ట్రైబ్స్గా ఎవరిని చెప్తారు అంటే
మిష్మీ ట్రైబ్స్ని చెప్తారు. మిష్మీ ట్రైబ్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో లోకల్ ఫేమస్ హిల్స్గా దేన్ని చెప్తారు అంటే డాఫ్లా. మనం తమిళనాడుకి వెళ్తే నీలగిరి ఎంత ఫేమస్ అంటాం, అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి ఎర్రకొండలు, పాలకొండలు, నల్లమల కొండలు, శేషాచలం కొండలు ఇవన్నీ ఎలా ఫేమస్ అంటామో అరుణాచల్ ప్రదేశ్లో డాఫ్లా హిల్స్ అనేవి అంత ఫేమస్ ఆ లోకల్లో. అలాగే మేఘాలయ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా దేని చెప్తామంటే కాశీ, ఘారో, జైనత్. భారతదేశంలో కాశీ, ఘారో, జైనత్ హిల్స్ అనేవి చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఈ మూడు కూడా మనకి ఎక్కడున్నాయంటే మేఘాలయలోనే. కాశీ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎక్కడున్నారంటే అది కూడా మనకి మేఘాలయలోనే ఉన్నారు. నెక్స్ట్ అలాగే భారతదేశంలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ అనేది 8 స్టేట్స్ గుండా పోతుంది. ఆ 8 స్టేట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్గా త్రిపురాని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, ద టర్మ్ గూగ్లీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్ అని అడుగుతున్నారు. సో జనరల్గా టర్మ్స్ కిక్ బాక్సింగ్ కానీ క్రికెట్ కానీ అండ్ ఇలాంటి గేమ్స్కి సంబంధించి టర్మినాలజీ అనేది జనరల్గా జీకే రిలేటెడ్ క్వశ్చన్స్లోకే వస్తుందండి. సో స్విమ్మింగ్కి, ఆర్చరీకి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. జనరల్గా ఆర్చరీకి వచ్చేటప్పటికి బౌ యారోయింగ్ కానీ, బ్రేసర్ కానీ, బ్రేసర్ హైట్ కానీ ఇలాంటి వర్డ్స్ అన్ని దీనికి యూజ్ చేస్తారు. అండ్ స్విమ్మింగ్కి వచ్చేటప్పటికి మనకి బటర్ఫ్లై స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్ ఇలాంటివన్నీ కూడా స్విమ్మింగ్లో యూజ్ చేస్తారు. ఇక గూగ్లీ అనే దాన్ని మనకి క్రికెట్లో యూజ్ చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. అక్బర్ ఫాలోయింగ్ అ పాలసీ అ రిలీజియస్ టాలరెన్స్ అండ్ గేవ్ ద హై పొజిషన్ ఇన్ హిస్ కోర్ట్. సో ఇక్కడ ఏంటంటే అక్బర్ ఒక రిలీజియస్ విధానాన్ని, ఒక మతపరమైన విధానాన్ని పాటించారు. అయితే ఈ క్రింది వాణిలో ఎవరికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారని అడుగుతున్నారు, ఆయన యొక్క ఆస్థానంలో ఒక మంచి పొజిషన్ ఇచ్చారని అడుగుతున్నారు. లైక్ ముస్లిమ్స్, సిఖ్స్, రాజపుత్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రిస్టియన్స్. యాక్చువల్గా మీకు అక్కడ మతపరమైన అనే వర్డ్ని కనుక యూజ్ చేయకపోతే ఆబ్వియస్లీ మీరు ఈ ఆన్సర్ పెట్టచ్చు, ముస్లిమ్స్ అని చెప్పి పెట్టచ్చు. ఎందుకంటే మొఘల్స్ యొక్క సంస్థానంలో అధికంగా ఉన్నది అండ్ మనకి ఎక్కువగా ఉన్నది కూడా ముస్లిమ్స్గానే చెప్పచ్చు. కానీ రిలీజియస్ పాలసీ ద్వారా చూసుకుంటే ఆయన అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చింది, ఆయన కోర్టులో ఉన్నది కూడా ఎవరు అంటే రాజ్పుత్స్గా చెప్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అందుకే క్వశ్చన్ని ఒకసారి 1-2 సార్లు చూసుకుని మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. రిలీజియస్ పాలసీ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. అక్బర్ రాజ్పుత్స్తో వ్యతిరేకించిన మాట వాస్తవమే. రాజ్పుత్స్ని తన కోర్టులో, తన ఆస్థానంలో మనకి ఎంపిక చేసుకున్న మాట కూడా వాస్తవమే. రాజా మాన్సింగ్ అని చెప్పేసి ఉన్నారు. అక్బర్ యొక్క ఆర్మీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నది రాజా మాన్సింగ్. అలాగే రాజా తోడర్మల్, ఆయన అక్బర్ యొక్క కోశాధికారి లేదా ఫినాన్స్ మినిస్ట్రీకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నది రాజా తోడర్మల్గా చెప్తాం. సో ఆయన వల్లే మనకి బందోబస్తు పద్ధతి లేదా జప్తీ పద్ధతి లాంటి దాన్ని అక్బర్ స్టార్ట్ చేశారని కూడా చెప్తారు. అలాగే ఇవన్నీ కూడా ఆయన రాజ్పుత్స్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ అయితే 1576లో హల్దీఘాట్ యుద్ధం అని చెప్పేసి అక్బర్ చేయడం జరిగింది. అక్బర్ సైన్యం చేయడం జరిగింది. అది కూడా ఎవరితో అంటే రాజ్పుత్స్తో. సో రాజ్పుత్స్తో అక్బర్ 1576లో హల్దీఘాట్ యుద్ధం అనే దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇవి కొన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు రిలేటెడ్ టు అక్బర్. సో అక్బర్ యొక్క మనకి ఏదైతే రిలీజియస్ పాలసీ ఉందో, వివిధ మతాలని ఆయన ఆహ్వానించారో, సో దానికోసం అంటూ ఆయన ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, దిన్ ఈ ఇలాహీ. సో దిన్ ఈ ఇలాహీ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు అంటే అక్బర్గా చెప్పచ్చు. అలాగే అక్బర్ తన యొక్క విక్టరీగా ఏం కట్టించారు, ఏం నిర్మించారు అని అడిగితే దట్ ఈస్ అ ఫతేపూర్ సిక్రీ. ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని అక్బర్ నిర్మించారు గుజరాత్ మీద విక్టరీగా. అలాగే ఈ ఫతేపూర్ సిక్రీలో అక్బర్ వివిధ కట్టడాల్ని నిర్మించారు. ఒకటి దీంట్లో జోధాబాయ్ ప్యాలెస్ ఉంది, అండ్ నెక్స్ట్ టర్కీ సుల్తాన్ ప్యాలెస్ ఉంది, బీర్బల్ ప్యాలెస్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అండ్ డిఫరెంట్ అలాగే మనకి కొన్ని మసీద్ ఏదైతే ఉందో మసీదుని కూడా ఆయన కట్టించడం జరిగింది. సో ఇలా వివిధ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ని అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించారు. అండ్ అక్బర్ ఈజ్ అ పర్సన్ హూ అబాలిష్డ్ జిజియా ట్యాక్స్. భారతదేశంలో ఏ మొఘల్ చక్రవర్తి జిజియా పన్నుని అబాలిష్ చేశారు అని అడిగితే దట్ ఈజ్ ఆల్సో అక్బర్గా చెప్పచ్చు.